నమస్తే అండి. నేను మీ డాక్టర్ రత్నశ్రీ, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు. ఈ రోజు మనం కంప్రెషన్ స్టాకింగ్స్ గురించి తెలుసుకుందాం. మోస్ట్ కామన్ గా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ తో వచ్చిన పేషెంట్స్ కి కంప్రెషన్ స్టాకింగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ, లింఫెడిమా, పోస్ట్ సెల్యులైటిస్ ఎడిమా ఉన్న పేషెంట్స్ కి కూడా ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే మీరు ఫార్మసీలో చాలా టైప్స్ ఆఫ్ స్టాకింగ్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. కానీ మీకు ఏ టైప్ ఆఫ్ స్టాకింగ్స్ కరెక్టా అనేది ఈ రోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆ బాక్స్ మీద అవి గ్రాడ్యుయేటెడ్ కంప్రెషన్ స్టాకింగ్స్ కాదో చూసుకోండి. గ్రాడ్యుయేటెడ్ అంటే ప్రెషర్ అనేది యాంకిల్ దగ్గర ఎక్కువ ఉండి పైకి వెళ్లే కొద్ది ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఆ కంప్రెషన్ స్టాకింగ్స్ కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీకు అది సైజ్ కరెక్టా కాదా అని కూడా ఒకసారి చూసుకోవాలి. సైజ్ మనం కంప్రెషన్ స్టాకింగ్స్ తీసుకునే ముందు యాంకిల్ సర్కంఫరెన్స్ అలాగే కాఫ్ సర్కంఫరెన్స్ మెజర్ చేసి మనం స్టాకింగ్స్ ని ప్రిస్క్రైబ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అది మెటీరియల్, అది సింథటిక్ మెటీరియల్ లేదంటే కాటన్ మెటీరియల్. మీ స్కిన్ బాగా సెన్సిటివ్ గా ఉంటే కాటన్ స్టాకింగ్స్ చూస్ చేసుకోండి. సో ఇవి మీరు చెక్ చేసుకుంటే మీకు ఆ స్టాకింగ్స్ అనేవి కరెక్టా కాదా అన్నది మీకు తెలుస్తుంది. ఇంకా మీరు యూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఈ స్టాకింగ్స్ వేసుకునే ముందు చాలా మంది దురదలు ఇంకా మంటలు అని చెప్తా ఉంటారు కదా, దానికి మనం ఏం చేయాలి? స్టాకింగ్స్ వేసుకునే ముందు టాల్కమ్ పౌడర్ అప్లై చేసి ఈ స్టాకింగ్స్ వేసుకోండి. లేదంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ స్టాకింగ్స్ తీసేసిన తర్వాత నైట్ టైం అప్లై చేసుకుని ఆ తర్వాత మార్నింగ్ స్టాకింగ్స్ వేసుకుంటే బెటర్. ఎందుకంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకున్న వెంటనే స్టాకింగ్స్ వేసుకుంటే ఆ క్రీమ్ ఆ స్టాకింగ్స్ కి అతుక్కుపోయి ఆ క్రీమ్ అంత బాగా పనిచేయకపోవచ్చు. లేదంటే ఒకవేళ క్రీమ్ రాసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా పర్లేదు. అయితే ఈ స్టాకింగ్స్ ఏ టైంలో వేసుకోవాలి? మార్నింగ్ లెగిసి స్నానం చేసిన వెంటనే ఈ స్టాకింగ్స్ వేసేసుకుని తర్వాతే మీరు మీ పనులు చేసుకోవాలి. మీరు అలా కాకుండా ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత స్టాకింగ్స్ వేసుకుంటే అప్పటికే కాళ్ళల్లో కొంచెం వాప్ అన్నది మొదలవుతుంది. దానివల్ల ఈ స్టాకింగ్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అయితే ఈ స్టాకింగ్స్ లో 3 క్లాసెస్ అనేవి ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. ఈ క్లాస్ 1 స్టాకింగ్స్ అనేవి నార్మల్ గా మనం వాకింగ్ చేసేటప్పుడు ఎడిమా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ మీకు ఆల్రెడీ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నట్టయితే క్లాస్ 2 స్టాకింగ్స్ మాత్రమే వాడాలి. క్లాస్ 3 అనేవి లింఫెడిమా అంటే వాపులు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం క్లాస్ 3 అంటే ప్రెషర్ ఎక్కువ ఉన్న స్టాకింగ్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తాము. టిప్స్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టాకింగ్స్. ఈ టిప్స్ ఫాలో చేస్తే మీ స్టాకింగ్స్ మీరు యూస్ చేసుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు. ఫస్ట్ మార్నింగ్ లెగ్సిన వెంటనే ఈ స్టాకింగ్స్ వేసుకోవడం, తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ ఏదన్నా టాల్కమ్ పౌడర్ కానీ అప్లై చేసుకుని ఈ స్టాకింగ్స్ వేసుకోవడం. మీ స్టాకింగ్స్ వేసుకునేటప్పుడు నెయిల్స్ అనేవి ట్రిమ్ చేసుకుని స్టాకింగ్స్ వేసుకోండి. ఈ నెయిల్ ఇంజురీస్ వల్ల ఎలాస్టిసిటీ అనేది దెబ్బతింటుంది. సో స్టాకింగ్స్ చిరిగిపోవడం, తొందరగా పాడైపోవడం జరుగుతుంది. ఇంకొకటి స్టాకింగ్స్ వాష్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు హ్యాండ్ వాష్ కానీ లేదంటే మెషిన్ వాష్ చేసినప్పుడు ఒక కాటన్ బ్యాగ్ లో కానీ పెట్టి మెషిన్ వాష్ చేయండి. అంతేగాని హార్ష్ గా వాష్ చేయడం కానీ దాన్ని బ్రష్ పెట్టి రుద్దడం కానీ చేయకూడదు. అట్లాగే స్టాకింగ్స్ ఆరబెట్టినప్పుడు కూడా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఆరబెట్టాలి, కానీ ఆ తీగల మీద ఇలా వేలాడేసి ఆరబెట్టకూడదు. చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి స్టాకింగ్స్ వేసుకొని వస్తూ ఉంటారు. అవి చూస్తే వైట్ కలర్ లో ఉంటాయి. అవి ఏంటి అంటే అవి గ్రాడ్యుయేటెడ్ కంప్రెషన్ స్టాకింగ్స్ కాదు, వాటినే యాంటీ ఎంబోలిక్ స్టాకింగ్స్ అంటాం. ఈ వైట్ కలర్ లో ఉండే స్టాకింగ్స్ ఏంటంటే బెడ్ రిడన్ పేషెంట్స్ కి, ఎటు కదలు లేకుండా బెడ్ లో పడుకుని ఉంటారు కదా, ఆ పేషెంట్స్ కి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ని ప్రివెంట్ చేయడానికి ఇచ్చే స్టాకింగ్స్, కానీ వారికోస్ వెయిన్స్ కి ప్రిస్క్రైబ్ చేసే స్టాకింగ్స్ అయితే కాదు. సో మీరు ఏ స్టాకింగ్స్ వేసుకుంటున్నారు, మీరు కరెక్ట్ గా వేసుకుంటున్నారా లేదా మీరు చెక్ చేసుకోండి. చాలా మంది స్టాకింగ్స్ ఎక్కడి వరకు వేసుకోవాలని కూడా మీకు డౌట్ ఉంటుంది. సో స్టాకింగ్స్ లో బిలోనీ స్టాకింగ్స్ ఉంటాయి, మిడ్ థై స్టాకింగ్స్ ఉంటాయి, అప్పర్ లెవెల్ అంటే అప్పర్ థై వరకు స్టాకింగ్స్ ఉంటాయి. అయితే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి బిలోనీ స్టాకింగ్స్ సరిపోతాయి. అయితే తొడలో ఎక్కువ వారికోసిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం మిడ్ థై కానీ అబౌవ్ థై స్టాకింగ్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇంకా నార్మల్ సాక్స్ కి స్టాకింగ్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ఈ రోజు తెలుసుకుందాం. నార్మల్ సాక్స్ కి ఇలాస్టిసిటీ అనేది జస్ట్ పై భాగంలో మాత్రమే ఉంటుంది. దానివల్ల కింద భాగంలో వాపులు అన్నవి వస్తాయి. కానీ ఈ స్టాకింగ్స్ కి ఈ ఇలాస్టిక్ ఫైబర్స్ అనేవి పైనుంచి కింద దాకా ఉండడం వల్ల మీకు ఈ వాపుల్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవ్వకుండా మీకు హెల్ప్ చేస్తుంది. సో కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి వారికోస్ వెయిన్స్ ని కంట్రోల్ చేస్తాయి కానీ ట్రీట్ చేయవు. థ్యాంక్ యూ.